అందరికీ నమస్తే. భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. నేను మీ వెంకట్. సో ప్రేక్షకులు, ఈరోజు ఒక వీడియో చూశానండి యూట్యూబ్లో. 9 టీవీ అని ఒక ఛానల్లో ఒక అమ్మాయి, మళ్ళీ ఆవిడ ఎవరో, నా పేరేంటో నాకు తెలియదు, కానీ మళ్ళీ ఆవిడ చెప్పే రీతి చూస్తుంటే నాకు కమ్యూనిస్ట్ అనేది అర్థమవుతుంది. సో ప్రేక్షకులు, మన దేశం, భారతదేశం మీద ప్రేమ లేనివాడు ముస్లిం, క్రిస్టియన్, మళ్ళా కమ్యూనిస్టులు, నక్సలైట్లు, వీళ్ళకి దేశ ప్రేమ ఉండదు. దేశం మీద ప్రేమ ఉండే వాళ్ళని, దేశభక్తుల్ని ద్వేషిస్తారు. సో ప్రేక్షకులు, ఈవిడ తమ్నెల్ పెట్టింది ఆర్ఎస్ఎస్ బీజేపీతో జాగ్రత్త అని తమ్నెల్ పెట్టి, ఈవిడ ఏదో N9 టీవీలో చెప్తుంది. మళ్ళా మన దేశంలో చైనా వాళ్ళు సాకిన కుక్కలు చాలామంది ఉన్నారండి. వాడు ప్రశ్న అని రావణ కూడా ఉండదు కదా, వాడొకడు. మళ్ళా తులసి తోటలో గంజాయి మొక్కలాగా తులసి చందు. మళ్ళీ ఈవిడ ఎవరో, ఈవిడ పేరేంటో నాకు తెలియదు, కానీ చూద్దాం మరి ఈవిడ ఏం చెప్తుందో చెప్పి మళ్ళీ మనతో కౌంటర్ చేసేద్దాం. ప్రేక్షకులు వచ్చాయమ్మ తల్లి, ఎవరు నువ్వు? వచ్చాయి. అందరికి ఇది అక్టోబర్ కదా, నవంబర్, డిసెంబర్ ఈ 2 నెలలు చాలా కీలకంగా మనం గమనించాల్సి ఉంది. మన ఇళ్ళకు కూడా ఫాసిజం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ సంవత్సరం ఆర్ఎస్ఎస్ కి శతాబ్ది ఉత్సవాల భాగంగా ఇంటింటికి కూడా పాంప్లెట్స్ పంచాలని, బుక్లెట్స్ ఇవ్వాలని వాళ్ళు ప్లాన్ చేసిర్రు. సో ఐడియాలజీని ఇంకా బలంగా సామాన్యులకి, స్టూడెంట్స్ కి కూడా వాళ్ళు చేరవేసే ప్రయత్నంలో సక్సెస్ఫుల్ గా ముందుకెళ్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, మన తెలంగాణలో కూడా 4000 కొత్త శాఖలను ఏర్పాటు చేయాలని వాళ్ళు ఆల్రెడీ ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఆ ప్రాసెస్ నడుస్తుంది, తొందరలోనే ఎక్కువ కూడా అవుతుంది. అయితే నిన్న ఒక వీడియో చూసిన, ఏముంది అందులో అంటే, ఒక జాతీయ పార్టీకి చెందినటువంటి ఒక మహిళ, ఆమె పొలిటీషియనే, కార్పొరేటర్ అనుకుంటా, ఆ స్థాయి నాయకురాలు స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి మతానికి సంబంధించి మాట్లాడుతూ, ఒక చిన్న పిల్లాడు, వాడికి ఓటేసే హక్కు లేదు, చాలా చాలా చిన్న పిల్లాడు, వాడి దగ్గరికి వెళ్ళి ఒక పార్టీ గురించి చెప్పి, నీకు ఓటు హక్కు లేదు కదా, మీ ఇంట్లో వాళ్ళకి ఈ పార్టీకి ఓటేయమని చెప్పు, ఇదిగో ఈ తాతని గెలిపించాలి మళ్ళీ మళ్ళీ మనము, ఈ తాత ఉంటేనే మనకు రక్షణ ఉంటది అని చెప్పి లాస్ట్కి ఒక దేవుడి నినాదం ఎత్తింది అనమాట. సో విన్నారు కదా ప్రేక్షకులు, అక్క ఏమంటుంది? ఆర్ఎస్ఎస్ వాళ్ళ 100వ సంవత్సరం ఉత్సవం జరుపుకుంది కదా. సో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంట, తెలంగాణలో మళ్ళీ 40 శాఖలు ఓపెన్ చేస్తున్నారంట. మళ్ళీ వాళ్ళతో చాలా జాగ్రత్త ఉండాలంట. వాళ్ళు ఇంటింటికి వెళ్ళి ఆర్ఎస్ఎస్ గురించి చెప్తున్నారంట. మతం గురించి అంటే చెప్తుంది, మతం మీద ఎక్కడుంది అక్క? ఆర్ఎస్ఎస్ లో మతం ఎక్కడుంది? ఆర్ఎస్ఎస్ లో ప్రతి మతం వాడు ఉన్నాడు కదా. ముస్లిం ఉన్నాడు, క్రిస్టియన్ ఉన్నాడు, హిందూ ఉన్నాడు, కానీ మీ కమ్యూనిస్టులు మాత్రం లేరక్క. సో ప్రేక్షకులు, ఈ కమ్యూనిస్టులకి ఏం భయం అంటే, ఎక్కడ సనాతన ధర్మం ఉంటే వాళ్ళకి కడుపు మంట. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ అంటే ఏంటక్క తెలుసా నీకు? సో ప్రేక్షకులు, మీకు చెప్తున్నా, ఆర్ఎస్ఎస్ అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ అని అర్థం. ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కడు తన ఇష్టపూర్వకంగా దేశభక్తుడుగా మారి దేశం కోసం పనిచేసేవాడే ఆర్ఎస్ఎస్, రాష్ట్రీయ స్వయం సేవక్. స్వయం అంటే ఏంటి? నీ స్వయం ఇచ్ఛతో దేశానికి సేవ చేయడానికి రా అని చెప్పేది. అర్థమవుతుందా ప్రేక్షకులు? సో వీళ్ళకి దేశభక్తులు అవసరం లేదు. ఏం ప్రేక్షకులు, ఈ కమ్యూనిస్టులకి, ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి దేశభక్తులు అవసరం లేదు. మరియు ఈ దేశాన్ని ముక్కలుగా మార్చాలనేది వీళ్ళ అజెండా. సో అక్క, ఒక పిల్లోడికి పాంప్లెట్ ఇచ్చి మతం గురించి దేవుని గురించి చెప్తున్నా అక్క. దేవుని గురించి, మతం గురించి ఎక్కడ చెప్పారో అది ఆధారం చూపించాను కదక్క. ఆర్ఎస్ఎస్ ఎప్పుడు మతం గురించి, దేవుని గురించి చెప్పదక్క. మతం గురించి చెప్పేది, దేవుని గురించి చెప్పేది క్రిస్టియన్ నా కొడుకులు, ముస్లిమ్స్, మళ్ళీ బౌద్ధిస్టులు. ఏమక్క? మళ్ళా సో ప్రేక్షకులు, రాష్ట్రీయ స్వయం సేవక్ అంటే ప్రతి ఒక్కరు దేశభక్తులుగా మారాలనేదే వాళ్ళ ఒక నినాదము. అంటే వీళ్ళకి వాళ్ళంతా ఆర్ఎస్ఎస్ అనేవాళ్ళు దేశంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి,
ప్రతి ఒక్క మనిషి వాడు ముస్లిం కావచ్చు, క్రిస్టియన్ కావచ్చు, బుద్ధిస్ట్ కావచ్చు, సిక్కు కావచ్చు, హిందూ కావచ్చు, మరి ఎవరో కావచ్చు, అందరూ ఒక పరివార్లా ఉండాలి, అంటే ఒక కుటుంబంలా ఉండాలనే ఉద్దేశం వాళ్ళది. అంటే వీళ్ళకి అందరూ ఒక కుటుంబాల దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు ఒక కుటుంబంలా ఉండేది వీళ్ళకి ఇష్టం లేదనమాట. అర్థమైంది కదా ప్రేక్షకులు? ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఏంటి? అందరూ ఒక కుటుంబంలా, అన్నదమ్ముల్లా ప్రతి ఒక్కరు కలిసిమెలిసి ఉంటే మన దేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళొచ్చని వాళ్ళకు ఉద్దేశం కదా ప్రేక్షకులు. అంటే వీళ్ళకి దేశభక్తులు మన అందరూ ఒక పరివారంలా, ఒక సంసార కుటుంబంలా ఉండేది వీళ్ళకి ఇష్టం లేదనమాట. ఎవరికి? ఈ కమ్యూనిస్టులకి, ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి. అర్థమైందా ప్రేక్షకులు? సో అక్క, ఈ దేశంలో సుప్రీంకోర్టే ఆర్ఎస్ఎస్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందక్క. సుప్రీంకోర్టు జడ్జే పొగడాడు ఆర్ఎస్ఎస్ని. వీళ్ళ నుంచే దేశము, వీళ్ళు దేశభక్తులు, వీళ్ళ నుంచే ఈ దేశం ఇప్పటివరకు ఇలా ఉందని చెప్పి పొగడారక్క. అంటే సుప్రీంకోర్టు జడ్జి కూడా పొగడిన కదా మీకు ఆర్ఎస్ఎస్ అంటే పడదు కదక్క. అవును లేక మళ్ళీ చైనా నుండి రొట్టె ముక్కలు రావు కదా, మీ వంతు మీ పని చేయరు కదా చైనా చెప్పినట్లు కదక్క. అర్థమైంది కదా ప్రేక్షకులు? సో ముందేం చెప్తుంది విందాం అక్క. రా అక్క. అంటే చిన్న స్థాయి నుంచే ఏ రకంగా మనల్ని మానసికంగా కూడా ప్రిపేర్ చేస్తున్నారు. చాలా మంది అనుకుంటాము, సరేలే ఎవరు పట్టించుకుంటారు ఇంత బిజీ లైఫ్ లో అని, కానీ చదువును పట్టించుకుంటున్నామో లేదో, ఐడియాలజీని పట్టించుకుంటున్నామో లేదో, ఇంకా ప్రోగ్రెస్ ని పట్టించుకుంటున్నామో లేదో, అంబిషన్ ని కూడా పట్టించుకుంటున్నామో లేదో, కానీ మతంని మాత్రం పట్టుకుంటున్నాం. ఏంటక్క, ఆర్ఎస్ఎస్ వాళ్ళు మతాన్ని పట్టుకుంటారా? అది ఎక్కడక్క? నేను ఎక్కడ వినలేదే. ఆర్ఎస్ఎస్ వాళ్ళు మతాన్ని పట్టుకోరక్క. ఆర్ఎస్ఎస్ వాళ్ళు దేశభక్తిని పట్టుకుంటారు, దేశభక్తిని ప్రచారం చేస్తారక్క. ప్రతి ఒక్క చిన్న పిల్లోడు కూడా దేశభక్తి ఉండాలి. అది హిందూ అయినా సరే, ముస్లిం అయినా సరే, క్రిస్టియన్ అయినా సరే, వాళ్ళు దేశభక్తులుగా మారాలనేది వాళ్ళ అజెండా. వాళ్ళు మతం గురించి ఎక్కడ చెప్పారక్క? మతం గురించి, మత పిచ్చి చిన్నప్పటి నుంచి నేర్పేది క్రిస్టియన్స్, ముస్లిమ్స్ కదక్క. వాళ్ళ మదర్సాలో చిన్న పిల్లలు ఉంటే దేవుని గురించి, మతం గురించి వాళ్ళ మైండ్లో నింపి వాళ్ళని టెర్రరిస్టులుగా మార్చేది ముస్లిమ్స్, క్రిస్టియన్స్ కదక్క. క్రిస్టియన్స్ సండే స్కూల్ అని పెట్టికేసి సండే స్కూల్ ఏం చెప్తారక్క పిల్లలకి? మతం గురించే చెప్తారు కదక్క. అదే హిందూ ధర్మంలో ఎక్కడన్నా సండే స్కూలు, మదర్సాలాగా ఉండవేమక్క? హిందువులకు చెప్పడానికి అవకాశం ఇచ్చారు ఈ కాంగ్రెస్ లుచ్చా కొడుకులు. కాంగ్రెస్ అనే లుచ్చా పార్టీ హిందువులకి చెప్పుకునే అవకాశం ఇచ్చిందా? ఏమక్క, మతం గురించి చెప్పేది వాళ్ళు, మీరు బద్నాం చేసేది హిందువుల్నా, ఆర్ఎస్ఎస్నా? సిగ్గు శరం లేని జన్మచి. ఈ రకమైనటువంటి డెస్ట్రక్టివ్ ఐడియాలజీని మాత్రం పట్టుకుంటున్నాము, తెలియకుండానే ఇన్ఫ్లుయెన్స్ అయి ముందుకెళ్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక అక్క చెప్పింది ట్రోలింగ్స్ గురించి. నాకు ట్రోలింగ్స్ చాలా అవుతాయి. ప్రొఫైల్స్ ఓపెన్ చేసి చూస్తే దేవుడి బొమ్మ ఉంటది. అది ఏ మతం అని నేను చెప్పను, 3 మతాలు ఉంటాయి. కాకపోతే మెజారిటీ మతం, మెజారిటీ కాబట్టి ఎక్కువ ఉంటాయి. ఆ తర్వాత నాకు వచ్చేటటువంటి తిట్ల పురాణాల్లో అమ్మని, అక్కని, ఆడదాని శరీర అవయవాల్ని వాడకుండా తిడితే ఒట్టు. ఈవెందో నేను ఒట్లు నమ్మకపోయినా మీకోసం. అంటే స్కూల్ స్టూడెంట్స్ నుంచి ప్రభావితం చేస్తున్నారు. చిన్న చిన్న పిల్లలు కూడా వెళ్తున్నారు శాఖలకని, లేకపోతే మతానికి సంబంధించినటువంటి వాటికి. వాళ్ళు స్కూళ్ళలో కూడా అంత అటెన్షన్ పే చేయరు. ఎగ్జాంపుల్ చెప్తా, నా కజిన్ ఒక అబ్బాయి ఉన్నాడు, టీనేజర్ వాడు. స్కూల్కి వెళ్ళమంటే కడుపు నొప్పి వస్తుంది వాడికి, తలనొప్పి వస్తుంది వాడికి. కానీ ఆర్ఎస్ఎస్ 100 years సెలబ్రేషన్స్ లో వాడు వెళ్ళడమే కాక, అంటే అసలు వాడు స్టడీస్ లో కూడా బిలో యావరేజ్ స్టూడెంట్, మైక్ పట్టుకొని 2 మాటలు మాట్లాడలేడు స్కూల్లో అయితే. అట్లాంటి వాడు కూడా ఆర్ఎస్ఎస్ 100 years సెలబ్రేషన్స్ లో మైక్ పట్టుకొని ఆ శాఖకి సంబంధించిన ఈ సంవత్సరం వాళ్ళు తీసుకోవాల్సిన ఇనిషియేటివ్స్ గురించి మాట్లాడిండు. అవునక్క, ఇప్పుడు నుంచి చిన్న పిల్లల నుంచే దేశభక్తి అనేది నేర్పాలక పిల్లలకి. మైకి వాడు దేశభక్తి కోసం పోయి మాట్లాడుతున్న చిన్నప్పుడు అంటే మీకు కొంచెం తెలియాలక. అవగత వాళ్ళు ఏం చెప్తున్నారు? మతం గురించి చెప్పక్కర్లేదక. వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు మతం గురించి చెప్పరాక, ఎవరికి? దేశభక్తి గురించే చెప్తారు. ప్రతి ఒక్కరికి దేశభక్తి ఉండాలని చెప్తారక. అలాగే ఇప్పుడు వాళ్ళు అజెండా ఏమి? చిన్న పిల్లలు ఉంటే దేశభక్తి వాళ్ళ మైండ్లో నాటాలని ఉద్దేశం వాళ్ళకి. చిన్నప్పటి నుంచి దేశభక్తి ఉండంటే ప్రతి ఒక్కరు తమ
తమ దేశాన్ని కాపాడుకోవాలి, తమ దేశాన్ని ఉన్నత స్థితికి వెళ్ళాలని ఆలోచించి చిన్నపిల్లలు ఉంటే దేశభక్తి ఉంటే పెడతారు అక్కడికి. సో నీవేం చెప్తున్నాక చిన్నవాడికి స్కూల్కి పోవాలంటే కడప ఖజీన్ వాళ్ళ కొడుకుకి ఆర్ఎస్ఎస్ ఫంక్షన్లో పోయి మైక్లో మాట్లాడా అంటే నువ్వు అన్నీ తిరిగి చూస్తుంటావాక? ఏం మాట్లాడుతున్నావాక? అంటే చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి దేశభక్తి నేర్పాలక, మతం గురించి నేర్పకూడదు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు నేర్పేది ఏంటి? మతం గురించి కాదక్క, బాగా నేను మా మతానికి నీవు రాకు. మతం గురించి మాత్రం వాళ్ళు ఎప్పుడు నేర్పరు, ప్రతి ఒక్కరికి దేశభక్తి నేర్పుతారక్క. ఎందుకంటే ఆర్ఎస్ఎస్లో ఒక మతం వాళ్ళు లేరక్క, ముస్లిమ్స్ ఉన్నారు, హిందువులు ఉన్నారు, అన్ని మతస్థులు వాళ్ళు ఉన్నారక్క. మీ కమ్యూనిస్టులు మాత్రం లేరక్క. అర్థమైందక్క? చిన్నప్పటి నుంచి మతం గురించి నేర్పేది రెండు మతాలక్క, అది క్రిస్టియన్, ముస్లిం అక్క. అది చెప్పడానికి ధైర్యం లేదు నీకు. చిన్నప్పటి నుంచి స్కూల్ పంపాలి పిల్లల్ని, మతం గురించి నేర్పకూడదు అనేసి మీకు చెప్పడానికి దమ్ము ధైర్యం లేదు. హిందూ ధర్మం గురించి మాత్రం చెప్పేస్తారు, ఎందుకంటే హిందువులు అమాయకులు కదా, ఎదురు మాట్లాడలేదు కదా. కానీ ఇప్పుడు మాలాంటి వాళ్ళు వచ్చామక్క, మీ తాట తీస్తామక్క కమ్యూనిస్టులది. చెప్పక్క. అంటే టిల్ డేట్ వరకు మా ఊర్లో శాఖ చేసినటువంటి పనుల్ని ఉటంకించిండు వాడు, అందరికి చెప్పిండు. చూడండి, అంటే మనం వేటిని తీసుకుంటున్నాం, వేటిని వదిలేస్తున్నాం, చూసిగా ఉండాలి కదా. ఎంత కంటెంట్ అంటే ప్లెంటీ ఆఫ్ కంటెంట్ సోషల్ మీడియాలో మన మీదకి డంప్ చేస్తున్నారు, చాలా స్ట్రాటజికల్ గా. అంత కంటెంట్ డంప్ అవుతుంటే మనం ఏది చూస్ చేసుకోవాలి అనేది మనం డిసైడ్ అవ్వకపోతే మన జీవితాలే నాశనం అవుతాయి ఆబ్వియస్ గా. నీకు ఏది కావాలో అది తీసుకోక, నీది ఏది కావాలో అది చాయిస్ చేసుకో. ఇప్పుడు మన జీవితాలే నాశనం అవుతామని చెప్తున్నావు కదా, ఎవరు చెప్తున్నావు? మనం అంటే ఎవరు? అది క్లారిటీగా మాట్లాడదు కదక్క. N90లో మాట్లాడుతున్నావు అవునా? మనం అంటే ఎవరు? ఈ దేశంలో చాలామంది ఉన్నారు, హిందువులు ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, కమ్యూనిస్టులు ఉన్నారు, అవునా, బుద్ధిస్టులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు. మనం అంటే ఎవరక్క? క్లారిటీగా చెప్పి మాట్లాడాలి కదా. ఏది మాట్లాడినా క్లారిటీ ఉండదు, అవునా? అక్క మేము ఆర్ఎస్ఎస్ నీకు కావాలంటే తీసుకో, లేదంటే వదిలే. నీకు నీ మీద ఏం బలవంతం వచ్చి రుద్దులట్లేదు కదా, బలవంతంగా చెప్పట్లేదు కదా కదా ప్రేక్షకులు, చెప్పక. ఎందుకంటే అబద్ధాన్ని అంత బల్లగుద్ది గట్టిగా చెప్తున్నారు. ఇక మనం అది నమ్మకపోతే మనం మూర్ఖులం. ఏంటక్క, ఒక అబద్ధాన్ని బల్లగుద్ది చెప్తున్నారా? ఇక మీరు అది నమ్మకపోతే మూర్ఖులా? అవునాక, ఇప్పుడు నువ్వు N90లో చెప్తున్నావు, అవునా? ప్రజలకి ఒక క్లారిటీ రావాలంటే వాళ్ళు అబద్ధం చెప్తున్నావు కదా, ఆ అబద్ధం ఏంటి, ఏం అబద్ధం చెప్పారు, దాని గురించి వివరణ ఇవ్వాలి కదా నువ్వు. N90లో మాట్లాడుతున్నప్పుడు ఆ అబద్ధాలు ఏం చెప్పాలి మనం ప్రజలకు చెప్పాలి కదా నువ్వు. అది చెప్పకుండా ఒక అబద్ధాన్ని బల్లగుద్ది చెప్తున్నారు, ఇక దాన్ని నమ్మకపోతే మేము మూర్ఖులము అంటే ఏమక్క నీకు మైండ్ ఏమైనా ఇచ్చాడా దేవుడు? మళ్ళీ మైండ్లో ఏమో బురదని నిందా? వాళ్ళు అబద్ధం ఏం చెప్పారో చెప్తే మాకు కూడా తెలుస్తుంది కదా, ప్రేక్షకులు కూడా తెలుస్తుంది కదా. ఏమంటారు ప్రేక్షకులు? ఇలా ఉంటుంది కమ్యూనిస్టుల మైండ్ సెట్. చెప్పు. కానీ మనం ఎక్కించుకోకపోతే మనకు కొంచెం కూడా బుద్ధి లేదు, ఆలోచించే జ్ఞానం లేదని మనది మనమే అనుకుని ఒక రకమైన మానసిక వేదనకి గురయ్యి నమ్మాల్సి వస్తుంది. అంత స్ట్రాటజికల్ గా వాళ్ళు రుద్దబడుతున్నప్పుడు మనము ప్రోగ్రెసివ్ థింకర్స్ గా ఎట్లా ఉండాలి, ఎట్లా ఆలోచించాలి, ఏం చదవాలి, ఏం తెలుసుకోవాలి, కరెంట్ గా నడుస్తున్న రాజకీయాల మీద ఎట్లాంటి అవగాహన తెచ్చుకోవాలి అని మనం చాలా జాగరూకతతో ఉండాలి. ముందు చెప్పిన కదా 4000 కొత్త ఆర్ఎస్ఎస్ శాఖలు అని, ఏదో నోటికొచ్చింది కాబట్టి ఒక సంఖ్య చెప్పలేదు నేను. అది ఇంటర్నేషనల్ మ్యాగజైన్స్ లో కూడా పబ్లిష్ అయింది, ద టైమ్స్ ఆఫ్ ఇండియాలో పబ్లిష్ అయింది. సో అథెంటిక్ గా వాళ్ళు ఓపెన్ గానే చేస్తున్నారు చేసేవన్నీ. కానీ ఇలాంటి సభలు పెట్టుకోవాలనుకోండి, మనం చాలా జాగ్రత్తగా మనుషుల్ని పోగేయాలి, ఈ ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్లకుండా చూసుకోవాలి. మధ్యలో ఎవరో ఒకరు ఇంటెలిజెన్స్ వాళ్ళు వస్తారు, వాళ్ళు ఏదో ట్రై చేస్తారు, వాళ్ళందరినీ కూడా దాటుకుని ఇట్లాంటి మీటింగ్స్ కండక్ట్ చేసి అవేర్నెస్ తెచ్చుకోవాలి. ఇవన్నీ నిజాలు. మళ్ళీ నిజాల్ని తెలుసుకోవడానికి కష్టపడాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఒక యంగ్ ప్రోగ్రెసివ్ మైండ్స్ గా అంతే జాగరూకతతో ఉంటారని అనుకుంటున్నాను. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైతే మీలాగా ప్రోగ్రెసివ్ థింకర్స్ ఉంటారో వాళ్ళు ఎప్పుడు ఏదో ఒక రకమైన హ్యూమిలియేషన్ కి, అటాక్ కి గురవుతూనే ఉంటారు. ఇక్కడ ఇంత బాగా నేను మాట్లాడుతున్నప్పుడు ఈ టైంలోనే సోషల్ మీడియాలో నా మీద ఒక 1000 బూతులు వస్తూ ఉండుంటాయి. అట్లాంటి టైంలో మీ సపోర్ట్ అనేది చాలా చాలా అవసరం. మెర్సీ అక్కకి ఇంకా ఓవర్గా అసలు అది చెప్పలేము. ఆ ట్రోలింగ్ జరిగినప్పుడు
జస్ట్ ఇమాజిన్, స్టార్టింగ్ ఒక పోయం రాసినప్పుడే అంత ట్రోల్ వచ్చినప్పుడు ఆమె ఒక రచయిత్రిగా ఎట్లా ఎదిగిండొచ్చు? ఆమెకి ఎవరు సపోర్ట్ ఉండొచ్చు? ఆ సపోర్ట్ మనం ఎందుకు అవ్వద్దు? కేవలం ఇక్కడ కూర్చొని వినడమే కాదు కదా, మనకి మనం తోడుండాలి. రేపు మీకేదైనప్పుడు మేమున్నట్టు, మాకేదైనప్పుడు మీరున్నట్టు అట్లా ఉంటే ఇది కలెక్టివ్ గా జరగాల్సిన రెవల్యూషన్ లాంటిది. ఏంటక్క మనకేమైనప్పుడు మీరు, మీకేమైనప్పుడు మేము అంటూ చెప్తున్నావు కదా, ఎవరికి చెప్తున్నావు కదా నువ్వు? అసలు ఇప్పుడు నీకేమైంది? ఆర్ఎస్ఎస్ వాళ్ళు చేసే పని నుండి నీకేం నొప్పి అయింది? ఏమక్క ఏం నొప్పి అయింది చెప్తే కదా మాకు తెలిసేది. మళ్ళీ మీకేమైనా బాధ కలిగినప్పుడు మళ్ళీ మా వచ్చి హెల్ప్ చేస్తాం కదా. ఎవరు నడుతున్నావు నీ హెల్ప్ చేయని? అక్కడ ఎవరు కూర్చున్నారు నీ ముందర? వాళ్ళ ఫేస్ చూపించలేదు, నీ ఒక్కదాని మాట్లాడుతున్నావు. మీకేమైనప్పుడు మేము, మాకేమైనప్పుడు మీరు అని చెప్తున్నావు కదా. ఇప్పుడు మీకేమైందక్క? ఆర్ఎస్ఎస్ వాళ్ళు తమ దేశభక్తిని అందరిలో పంచుతున్నారు. పంచడం వల్ల మీకేమైంది? మీకు ఎక్కడ నొప్పి అయింది చెప్తే కదా మాకి మీ బాధని అర్థమైంది కదా. ప్రేక్షకులు చెప్పు. ఇఫ్ మనం ఈ కలెక్టివ్ గా అప్రోచ్ అవ్వకపోతే ఎక్కడికక్కడ కుప్పకూలిపోతాం. థ్యాంక్ యూ. ఎక్కడికక్కడ కుప్ప కూలిపోతారా? ఏమక్క నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఏం నీ మీద అటాక్ చేస్తారా ఏమక్క వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు? మీరు అవేర్నెస్ కాకపోతే అంటే మీరు అవేర్నెస్లో ఉండరు కదా. ఇప్పుడు నీకు ఆర్ఎస్ఎస్ మీద కోపం ఉంది, మీకు దేశభక్తి వాళ్ళు చాటుతున్నారు. ప్రతి ఒక్కరిలో దేశభక్తి ఉండాలి. ఈ దేశంలో ఉన్న ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా, సిక్ అయినా, బుద్ధిస్ట్ అయినా ప్రతి ఒక్కరికి దేశభక్తి అనేది ఉండాలని వాళ్ళ ప్రచారాన్ని చేస్తున్నారు. నీకు దేశభక్తి అక్కర్లేకుండా అంటే వదిలేయక ఇప్పుడు నీ మీదేం బలవంతంగా వచ్చి రుద్దట్లేదు కదా వాళ్ళు కదా ప్రేక్షకులు. సో ఈ కమ్యూనిస్టులు చైనా సాకే ఒక వ్యవస్థ ఇది. వాడు ఉన్నాడు చెప్పిన కదా అప్పుడే, రావణగాడు, తులసి చంద్, ఎవరు పేరు తెలియదు నాకు. సో ప్రేక్షకులు మీరు ప్రతి ఒక్క మీ కుటుంబంలో ప్రతి ఒక్క పిల్లగానికి చిన్నప్పటి నుంచే దేశభక్తి నేర్పండి, మన ధర్మం గురించి నేర్పండి. మన ధర్మాన్ని ఎంతమంది అటాక్ చేస్తున్నారు ఈ దేశంలో? హిందూ ధర్మాన్ని, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, ఈ కమ్యూనిస్టులు. అర్థమైంది కదా ప్రేక్షకులు? వీళ్ళతో జాగ్రత్త. కమ్యూనిస్టులు, క్రిస్టియన్లు, ముస్లిమ్స్ ఈ ముగ్గురితో చాలా జాగ్రత్తగా పెంచండి మీ పిల్లల్ని, లేదంటే మా పిల్లల్ని చెడిపే అవకాశం ఉంది. సరైన ప్రేక్షకులు. సో ప్రేక్షకులు మరొక వీడియోతో కలుగుతుంది. అప్పటివరకు చూసుకోండి భారత్ ఇతిహాస్ యూట్యూబ్ ఛానల్. మీ వెంకట్. జై హింద్, వందే మాతరం, భారత్ మాతా కీ జై.